హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరంగల్ టు యూఎస్ఏ వ్లాగ్స్. ఈ వీడియోలో ముఖ్యంగా ఈరోజు జరగబోయే మాక్ డ్రిల్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ మాక్ డ్రిల్ అసలు ఎందుకు అంటే దీని ఇండికేషన్ వార్ జరగబోతుందా పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో, అండ్ ఇన్ కేస్ వార్ జరిగితే మరి ఏం చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అండ్ వార్ జరిగినా అది ఓన్లీ బార్డర్ దగ్గర కదా, మరి లైక్ కంట్రీ లోపలికి ఎంటర్ అయిపోతారా, ఇక్కడ వారికి మనకి ప్రభావం ఉంటుందా, అండ్ ఇన్ కేస్ వార్ కనుక నిజంగా జరిగితే ఎంత ఎఫెక్ట్ ఉండొచ్చు, లైక్ ఎంత దో మన ఇండియానే ఆబ్వియస్లీ విన్ అవుతుంది ఎందుకంటే మన ఆర్మీ అనేది ఎక్కువ కాబట్టి, బట్ ఈవెన్ దో కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇండియా కూడా. అలాంటి కేసెస్లో మన నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అండ్ కొన్ని నెసరీ మాక్ డ్రిల్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు 4 to 4:30 వరకు త్రూ అవుట్ ద కంట్రీలో 246 డిస్ట్రిక్ట్స్లో అరౌండ్ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నారు. మీ నుండి మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, కొన్ని మైనర్ థింగ్స్ అనేది మీరు తీసుకోవాలి జాగ్రత్తలు ఇన్ కేస్ వార్ కనుక నిజంగా జరిగితే, అండ్ అలాంటి సిచ్యువేషన్ ఏర్పడబోతుంది అన్నప్పుడు ఇలాంటి మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తారు. సిన్స్ 1976 నుండి ఈ అవసరం ఎప్పుడు రాలేదు. ఆఫ్టర్ 50 years, ఆల్మోస్ట్ 50 or more than 50 years తర్వాత ఇలాంటి అవసరం వస్తుంది, మాక్ డ్రిల్స్ కండక్ట్ చేసే అవసరం. అండ్ అంటే అంత పెద్దగా ఏమో ప్లాన్ చేస్తున్నారన్నమాట, త్రూఅవుట్ ద కంట్రీ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి ఇది కంపల్సరీ ప్రతి ఒక్క భారతీయుడు నేర్చుకోవాల్సింది. ఇది అందరికీ అవేర్నెస్ కావాలి, అవగాహన కావాలి. సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీ పేరెంట్స్ అందరూ ఇండియన్స్ అందరికీ షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఎక్కువ టైం లేదు మన దగ్గర, ఈరోజే మనకి ఆ మాక్ డ్రిల్ కాబట్టి ఆ మాక్ డ్రిల్లో మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మీకు అర్థం కావాలి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు మన గవర్నమెంట్ అనేది, కానీ అందరికీ రీచ్ కాకపోవచ్చు. లైక్ టీవీ ఛానల్స్లో అందరిలో టెలికాస్ట్ చేస్తున్నారు అండ్ ఎవ్రీ స్టెప్ గురించి తెలియకపోవచ్చు. లైక్ 5 స్టెప్స్లో దీన్ని మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నారు. ఈ మాక్ డ్రిల్ 5 స్టెప్స్ అనేది ఇన్ కేస్ జెట్స్ అనేది మన కంట్రీలోకి చొరబడితే అలాంటప్పుడు ఎలా ప్రొటెక్షన్ తీసుకోవాలి, అండ్ బ్లాక్అవుట్స్, ఇలా కొన్ని స్టెప్స్లో మాక్ డ్రిల్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఈచ్ స్టెప్లో, ఈచ్ సింగిల్ స్టేజ్లో ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ మనం తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి తెలియకపోవచ్చు. ఈవెన్ దో వీళ్ళు గవర్నమెంట్ ప్రమోట్ చేస్తున్నా కూడా ఇంత తక్కువ గ్యాప్లో అందరికీ రీచ్ కాకపోవచ్చు. అందుకే ఈ వీడియో చేస్తున్నా నేను. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ, రిలేటివ్స్ అందరికీ, ప్రతి ఒక్క ఇండియన్కి ఇది ఫార్వర్డ్ చేయండి. అందరికి తెలియాలి, అందరికి తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మాక్ డ్రిల్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, అండ్ సిన్స్ మనం బ్యాక్ చూసుకుంటే పాస్ట్ ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేసే అవసరం 1976లో చేశారు. 1976 అండ్ అంతకు ముందు ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఆఫ్టర్ 50 years or 55 years తర్వాత ఇలాంటి అవసరం ఎందుకు వచ్చింది? అందరికీ తెలిసిన ఇన్సిడెంట్ పహల్గామ్ ఇన్సిడెంట్. అది ఒక బ్లాక్అవుట్ డే అనుకోవచ్చు మన ఇండియా మొత్తానికి. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా తీసుకుందని, ఇక మీద అట్లాంటి టెర్రరిజం కోసం అసలు ఎలాంటి చోటు ఉండకూడదు ఇండియాలో అని కొంచెం గట్టి ప్లానే చేస్తుంది. లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే కొన్ని ఇయర్స్ ముందు సోల్జర్స్ పైన అటాక్ అయితే జరిగింది. అలాంటి అటాక్ తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకుందో మోడీ గవర్నమెంట్ అందరికీ తెలుసు, చాలా పెద్ద స్టెప్ తీసుకుంది. అండ్ అది 10 days, వితిన్ 10 days ఆఫ్ పీరియడ్లోనే తీసుకుంది. ఇప్పుడు చాలా లాంగ్ గ్యాప్ ఇస్తున్నారు, అంటే ఇంకా గట్టిగా ఏదో ప్లాన్ చేస్తున్నారు అర్థం. ఇన్ కేస్ వార్ కనుక నిజంగానే జరిగితే, లైక్ మన వాళ్ళు ఏదైనా స్టెప్ తీసుకొని వాళ్ళు కూడా దాన్ని డిఫెన్స్ చేద్దామని వస్తే కొంచెం వార్ అనేది లీడ్ చేస్తుంది. ఇన్ కేస్ నిజంగానే జరిగితే తో మన కంట్రీ ఆబ్వియస్లీ విన్ అవుతుంది. ఎందుకంటే మన లైక్ సోల్జర్స్ కౌంట్ అయినా, వాళ్ళ సోల్జర్స్ కౌంట్ తీసుకుంటే అసలు ఎక్కడికి దరిదాపుల్లో కూడా వాళ్ళు ఉండరు. ఈవెన్ పారామిలిటరీ ఫోర్సెస్ అయినా, ట్యాంక్స్ అయినా, షిప్స్ అయినా, అండర్ సబ్మెరైన్స్ అయినా, దేంట్లో చూసుకున్నా ఆల్మోస్ట్ వాళ్ళు అసలు మనకి దరిదాపుల్లో కూడా ఉండరు. మనం 5 times బెటర్లో ఉంటాం, 5 times కౌంట్ ఎక్కువలో ఉంటాం మనం. ఆబ్వియస్లీ మన కంట్రీ విన్ అవుతుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ అయితే అని మనం అనుకుంటే ఎవరు విన్ అవుతారు అనే క్వశ్చన్ రైజ్ అయితే అసలు క్వశ్చన్ కూడా అవసరం లేదు, నో డౌట్ మన ఇండియానే విన్ అవుతుంది. కానీ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? తో విన్నింగ్ మనమే అయినా కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది, కంట్రీకి ఇంపాక్ట్ ఉంటుంది, ఎకనామీ పడిపోతుంది. అండ్ ఎకనామీ వైజే కాకుండా కొంచెం ఫిజికల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది కంట్రీకి. అది ఎలా అంటే తో మనమే మన వెపన్స్లో అయినా ఏదైనా చూసుకుంటే మన కంట్రీయే ఎక్కువ లైక్ నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే. కానీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్లో చూసుకుంటే మన దగ్గర 17 ఉంటే వాళ్ళ దగ్గర 10-12 ఉన్నాయి ఆల్మోస్ట్ ఈక్వల్లో ఉన్నాయి. న్యూక్లియర్ వెపన్స్ అని అసలు వాడద్దు, ఎలాంటి వార్ సిచ్యువేషన్లోకి వచ్చినా సరే న్యూక్లియర్ వెపన్స్ అని చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక స్టేట్ మొత్తం మనం చెప్పవచ్చు చాలా కొన్ని ఇయర్స్ వరకు అది ఇంపాక్ట్ ఉంటుంది. బ్యాక్ ఇన్ ద డేస్ జపాన్లో అణుబాంబ్ అనేది ప్రదర్శించినప్పుడు వాళ్ళ కంట్రీ ఎంత దెబ్బతిందో అందరికీ లైక్ ఇంతకుముందు హిస్టరీ చూస్తుంటే అందరికీ తెలిసే ఉంటుంది ఐడియా.
ఆల్మోస్ట్ 10 to 15 years పట్టింది వాళ్ళకి కోలుకోవడానికి. తో ఇప్పుడు ఆ కంట్రీ కొంచెం మంచిగా డెవలప్ అయింది. బట్ ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో అది అనవసరంగా లాస్ అన్నట్టే కదా. అండ్ అలాంటి న్యూక్లియర్ బాంబ్స్ అనేది ప్రోహిబిటెడ్ కంప్లీట్లీ. ఇన్ కేస్ అది కనుక ప్రదర్శిస్తే అన్ని కంట్రీస్ అనేది వచ్చి ఆ కంట్రీకి అగేన్స్ట్ అవుతుంది. ఏ కంట్రీ అయితే అది యూజ్ చేస్తో ఆ కంట్రీకి వరల్డ్ మొత్తం ఏకమై దానికి అగేన్స్ట్గా వెళ్తుంది. సో ఆబ్వియస్లీ అలాంటి బాంబ్స్ అయితే యూజ్ చేయరు మోస్ట్లీ. అండ్ ఇన్ కేస్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే, వార్ సిచ్యువేషన్ వస్తే ఎలాంటి మరి యూజ్ చేస్తారంటే, ఎక్సెప్ట్ దాట్ న్యూక్లియర్ బాంబ్స్ మిగతాయి కొన్ని ఫైటర్ జెట్స్, కొన్ని సబ్మెరైన్ ట్యాంక్స్ ఇట్లాంటివి కొన్ని యూజ్ చేస్తారు. అండ్ అలాంటి ఇన్ కేస్ అది వస్తే మన కంట్రీ లోపలికి వస్తాయా మరి అంటే, వాళ్ళు తెలిసిందిగా పాకిస్తాన్ గురించి చొరబడతారు. లైక్ స్లీపర్ సెల్స్లో కానీ కావచ్చు, వేరేలాగా అయినా కావచ్చు, చొరబడతారు, కంట్రీలోకి చొరబడతారు. అలా ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు, అలవాటే వాళ్ళకి. సో అలా చొరబడితే అలాంటి సిచ్యువేషన్స్లో ఎలా మన నుండి మనం కాపాడుకోవాలి అండ్ మన చుట్టూ వాళ్ళని కాపాడుకోవడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, అందుకోసం ఈ మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఏదో వాళ్ళకి భయపడేని కాదు, ఇన్ కేస్ ఆ వార్ సిచ్యువేషన్ నిజంగా వస్తుందని కాదు, ప్రిపేర్ చేస్తున్నారు, ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఇది త్రూ అవుట్ ద కంట్రీ అందరూ తెలియాల్సిందే. కానీ అయినా కూడా కొన్ని వెల్ నోన్ సిటీస్ తీసుకుంటున్నారు. అందులో మన హైదరాబాద్ సిటీ కూడా ఉంది, ఇంక్లూడ్ అయింది. హైదరాబాద్ సిటీలో కూడా ఈరోజు 4 to 4:30 వరకు మాక్ డ్రిల్ అనేది జరుపుతారు. SRDF పర్సనల్స్ అనేవి వాళ్ళు వస్తారు, మిలిటరీ వాళ్ళు కూడా వచ్చి ఆ మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేస్తారు. సో అందరూ స్టూడెంట్స్తో పాటు అందరూ ప్రతి ఒక్క భారతీయుడు అందులో పార్టిసిపేట్ చేసి మీరు నేర్చుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే దానికోసమే ఈ మాక్ డ్రిల్. అండ్ ఆ మాక్ డ్రిల్లో 5 స్టేజెస్లో దాన్ని కండక్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ స్టెప్ వచ్చి ఎయిర్ స్పేస్ సైరన్. ఎయిర్ స్పేస్ సైరన్ అంటే కొంచెం సింప్లిఫై చేస్తాను అందరికీ అర్థం కావడానికి. లైక్ ఫైటర్ జెట్స్, వాళ్ళ ఫైటర్ జెట్స్ బార్డర్లో మన వాళ్ళు ఉంటారు ఆబ్వియస్లీ ప్రొటెక్ట్ చేయడానికి. కానీ ఇన్ కేస్ చొరబడితే, అది వాళ్ళకి అలవాటే కాబట్టి, ఇన్ కేస్ ఆల్రెడీ కంట్రీలోకి చొరబడితే కొంచెం సివిలియన్స్ మీద దాడి చేయడానికి వాళ్ళకు ఎక్కువ అవకాశం ఉంటుంది. వాళ్ళు టార్గెట్ వేసేదే వాళ్ళని, మన సోల్జర్స్తోని వాళ్ళు ఫైట్ చేయకుండా ఇలాంటి కొన్ని చేస్తారు. వాళ్ళ గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఒక సైరన్ అనేది మోగుతుంది. లైక్ త్రూ అవుట్ ద కంట్రీ ఒక పెద్ద సైరన్ మనం మోగుతుంది. అది రీసెంట్లీ రష్యా అండ్ యుక్రెయిన్ వార్లో కూడా ఆ సైరన్ అనేది మోగించారు. అది త్రూ అవుట్ ద కంట్రీ అది వినిపిస్తుంది. నాట్ ఓన్లీ కొన్ని ప్లేసెస్కి, అన్ని మొత్తం ప్రతి ఒక్క సిటీకి అది వినిపిస్తుంది సైరన్. ఆ సైరన్ వినిపించినప్పుడు మీరు ఏం చేయాలి, అలాంటి కొన్ని మెజర్స్ అనేవి వాళ్ళు తీసుకోబోతున్నారు. ఇప్పుడు నేను కొంచెం సింప్లిఫై చేసి చెప్పుతాను. అలాంటి ఫస్ట్ స్టేజ్లో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ సైరన్ వినబడినప్పుడు ఏం చేయాలి, ఏదైనా ప్రొటెక్షన్ తీసుకోవడానికి ట్రై చేయాలి. లైక్ ఏదైనా సేఫ్ ప్లేస్కి వెళ్ళడానికి, లైక్ బేస్మెంట్స్ ఉంటే ఎవరికైనా బేస్మెంట్లోకి వెళ్ళడానికి, కొంచెం మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొంచెం ప్రొటెక్షన్ తీసుకోవడానికి ట్రై చేయాలి. అలాంటి సైరన్ మోగినప్పుడు ఫస్ట్ స్టెప్ ఇమీడియట్లీ అన్నీ ఆపేసి ఫస్ట్ ప్రొటెక్షన్ తీసుకోవాలి ఆ సైరన్ మోగినప్పుడు. అది ఫస్ట్ స్టేజ్లో ఎయిర్ స్పేస్ సైరన్లో. అండ్ ఆల్సో ఎవరైనా బయట ఉంటే, లైక్ మార్కెట్ అనేది నార్మల్గా జరుగుతూనే ఉంటుంది, ప్రజలందరూ బయటికి వెళ్తారు, వస్తూనే ఉంటారు. కానీ ఇలాంటి సడన్ యాక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు సైరన్ వినిపిస్తారు. అలాంటి బయట ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ఇమీడియట్లీ సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. అండ్ ఇన్ కేస్ అవసరం వస్తే మన SDRF పర్సనల్ అయినా, లైక్ మిలిటరీ అయినా మిమ్మల్ని అక్కడ నుండి వేరే ప్లేస్కి ఎలా షిఫ్ట్ చేస్తారు. ఇలాంటి మాక్ డ్రిల్స్ అనేది కండక్ట్ చేయడం చాలా అవసరం. అందుకని ఈ ఫస్ట్ స్టెప్ అనేది చేస్తారు. సెకండ్ స్టెప్కి వస్తే, సెకండ్ స్టేజ్లో బ్లాక్అవుట్, క్రాష్ బ్లాక్అవుట్ అని అంటున్నారు. ఆ బ్లాక్అవుట్ అంటే ఏంటి అసలుకు? ఈ ఫ్లైటర్ జెట్స్ ఎప్పుడైతే మన ఇండియాలోకి చొరబడతాయో అలాంటప్పుడు సివిలియన్స్ మీద అటాక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లైక్ బిల్డింగ్స్ మీద అయినా అక్కడెక్కడ అటాక్ చేస్తూనే ఉంటారు ఇష్టం వచ్చినట్టుగా. అలాంటి అటాక్స్ నుండి మరి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, ఫస్ట్ థింగ్ బ్లాక్అవుట్ అని ఎందుకు వచ్చిందంటే పేరు, ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసాలి అండ్ కర్టన్స్ అన్నీ క్లోజ్ చేయాలి. లైక్ బిల్డింగ్ అనేది లోపలికి వ్యూ ఉండదు, ఎస్పెషల్లీ లోపలికి వ్యూ ఉండకుండా అన్నీ క్లోజ్ చేసేసి అన్ని లైట్స్ ఆఫ్ చేసేసి సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. అందుకే దీన్ని బ్లాక్అవుట్ అంటున్నాం. లైక్ లైట్స్ అన్నీ ఆఫ్ చేయడమే కాకుండా మీకు ఎలక్ట్రిసిటీ అన్నిటిని ఆఫ్ చేసేయాలి. ఎలక్ట్రిసిటీ మెయిన్ ఏదో ఉంటుందో ఆ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి అన్నీ కట్టేసి లైట్స్ ఆఫ్ చేసి కర్టన్స్ క్లోజ్ చేసి డోర్స్ అన్ని క్లోజ్ చేసి, లైక్ వ్యూ ఉండదు, బేసికల్లీ వాళ్ళకి బయట నుండి వ్యూ అనేది ఉండకుండా చేయాలి. అది బ్లాక్అవుట్ స్మాష్ అంటాం. దెన్ థర్డ్ స్టేజ్లోకి వెళ్ళేసరికి హాస్టేజ్, లైక్ హైజాక్ వీళ్ళకి వేయడం అలవాటే కదా. హైజాక్ మనం చాలాసార్లు విన్నాం, హైజాక్ అయింది ప్లేన్ అది ఇది అని. అలాంటి హైజాక్ మూమెంట్లో ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి, స్టూడెంట్స్ అయినా లైక్ ప్రజలైనా సరే, ఇన్కేస్ వీళ్ళ స్లీపర్ సెల్స్ ఉంటారు కదా త్రూఅవుట్ ద కంట్రీలో, ఎక్కడ ఉన్నారని ఎవరికి తెలియదు. ఇన్కేస్ ఇప్పటివరకు ఉన్నారా లేదంటే మన గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళని హెల్మెట్ వేసిందా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇన్కేస్ అలాంటి హైజాక్స్ అయితే మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి
అలాంటి వాటి కోసం కూడా ఈ డ్రిల్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ మూడోది కొన్ని స్పెసిఫిక్ బిల్డింగ్స్ ఉన్నాయి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్విన్ టవర్స్ వెలిసినప్పుడు అలాంటి ఎస్పెషల్లీ అట్లాంటి స్పెసిఫిక్ ప్లేసెస్ మీద వాళ్ళు దాడి చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. సో అలాంటి ప్లేసెస్ నుండి వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది కొంచెం మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తారు. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి మిమ్మల్ని మీరు ఎవాక్యుయేషన్ చేసుకోవడానికి విత్ ఇన్ ద సిటీలో ఏ సిటీలో అయితే దాడి జరుగుతుందో అక్కడ నుండి మిమ్మల్ని మీరు ఎలా ఎవాక్యుయేట్ చేసుకోవాలి. ఎవాక్యుయేట్ ఇన్ ద సెన్స్ లైక్ అక్కడ నుండి ఖాళీ చేయడం, ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి సేఫ్గా వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ మాక్ డ్రిల్స్ చేసి మిమ్మల్ని అందరూ ప్రిపేర్ చేస్తారు. అండ్ మన తెలుగు స్టేట్ నుండి హైదరాబాద్ అండ్ వైజాగ్ ఈ 2 సిటీస్ సెలెక్ట్ అయ్యాయి మాక్ డ్రిల్స్ కోసం. సో పారామిలిటరీ ఫోర్సెస్ అందరూ వచ్చి ఈ మాక్ డ్రిల్స్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఫైనల్లీ 5th స్టెప్ వచ్చి ఎమర్జెన్సీ కిట్. మీ దగ్గర ఎప్పుడైనా ఎమర్జెన్సీ కిట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలాంటి కండిషన్స్లో ఎప్పుడు మీకు అవసరం వస్తే తెలియదు. సో అందుకే ఎమర్జెన్సీ కిట్ ఒకటి మీ దగ్గర ఎప్పుడు పెట్టుకోవడానికి చూడండి. అండ్ ఫైనల్లీ ఏంటంటే అందరూ లైక్ ఓన్లీ హైదరాబాద్ వైజాగే కాకుండా అందరూ ఇది నేర్చుకోండి. లైక్ అట్లీస్ట్ తెలిసి ఉంచుకోండి. ఇలాంటి సిచ్యువేషన్ ఇన్ కేస్ వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయము. అండ్ ఆల్సో మన బార్డర్స్లో మన సోల్జర్స్ అందరూ ప్రయత్నిస్తారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మన ప్రయత్నం మనం చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్ గురించి అవగాహన పొందాలి బేసికలీ. అండ్ పేరెంట్స్ అండ్ ఎల్డర్లీ పీపుల్కి ఇదన్నీ తెలియకపోవచ్చు. సో మీరు అందరికి చెప్పండి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ. అండ్ వాళ్ళు పెద్దవాళ్ళకైనా సరే ఎవరికైనా సరే చెప్పండి, వాళ్ళకి అర్థం కాకపోయి ఉంటే చెప్పండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఈ 5 స్టెప్స్ అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈరోజు 4 to 4:30 వరకు మాక్ డ్రిల్ ఉంటుంది. మీకు అందరికీ న్యూస్లో ఇది సైరన్స్ అని ఇవన్నీ మీకు న్యూస్లో వస్తుంటాయి. మీ సిటీ వరకు ఇది వినిపించకపోవచ్చు, ఎందుకంటే ఆ సిటీస్లో లైక్ ఇప్పుడు నేను వరంగల్ నుండి, ఈ వరంగల్లో ఇది డ్రిల్ జరగట్లేదు, హైదరాబాద్లో జరుగుతుంది. వరంగల్ వరకు ఆ సైరన్ రాకపోవచ్చు ఈరోజు ఎస్పెషల్లీ. కానీ టీవీ ఛానల్స్లో అయితే మీకు అందరు ప్లే చేస్తుంటారు కదా, అలాంటి ప్లే చేసినప్పుడు మీ ఇంట్లో వరకు మీరు చేయండి. ఇలాంటి స్టెప్స్ అన్నీ చేసుకొని చూడండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకొని ట్రై చేయండి. సో అలా అయితే మీకు అలవాటు అవుతుంది, లైక్ ప్రిపేర్డ్గా ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ ఇన్ కేస్ వస్తే ఏం చేయాలనేది. మోస్ట్లీ అలాంటి పరిస్థితి రావద్దనే మనం కోరుకుందాం. కానీ లైక్ మనం ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం కదా, చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఈ టెర్రరిజం ఇవన్నీ. అలాంటి అన్నీ మళ్ళీ జరగకూడదంటే ఏదో పెద్ద స్టెప్ తీసుకోవాలి. అదే మోడీ గవర్నమెంట్ అనేది ప్లాన్ చేస్తుంది. ఆ స్టెప్ ఏంటో మనకు కూడా తెలియదు. మనం స్టెప్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది తెలియదు. దో వాళ్ళు చాలా తక్కువ మిలిటరీ ఫోర్సెస్ అయినా, మనకు వేరే ఏవి ఎక్విప్మెంట్స్ కన్సిడర్ చేసుకున్నా, వెపన్స్ కన్సిడర్ చేసినా, ఏది కన్సిడర్ చేసినా మనకు దరిదాపుల్లో కూడా రారు వాళ్ళు. మనం ఆల్మోస్ట్ 35 బిలియన్ స్క్వేర్ ఫీట్ ఉంటాం మనం, వాళ్ళు ఆల్మోస్ట్ 5 to 8 బిలియన్ స్క్వేర్ ఫీట్ అనుకుంటాం. దరిదాపులో లేరు. ఒక 2 స్టేట్స్ మళ్ళీ కలిపితే వాళ్ళది అవుతుంది. అది ఆబ్వియస్లీ మన విన్ ఉంటుంది, కానీ ఇంపాక్ట్ ఏదైనా ఉంటుంది, ఎఫెక్ట్ ఉండబోతుంది, కొంచెమైనా ఎఫెక్ట్ ఉంటుంది మన కంట్రీకి. సో అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదని మనం కోరుకుంటాం, మరీ కంట్రీ లోపలి వారికి. కానీ వాళ్ళ గురించి తెలిసిందే కదా, చొరబడి ఏదైనా వాళ్ళు చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ మన లైక్ చైనా కూడా వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఉంది, వాళ్ళందరికీ తెలిసిందే. చైనా కూడా వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తుంది. లైక్ వాళ్ళ మిలిటరీ మన మిలిటరీ కంపేర్ చేసుకుంటే చైనాది పై స్థాయి ఉంటుంది. ఈవెన్ దో వాళ్ళ మిలిటరీ మొత్తం పంపవచ్చు, వాళ్ళ కంట్రీ కూడా వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుంటారు. కానీ కొంచెం హెల్ప్ అయితే చేస్తారు, వెపన్స్లో అయినా మిలిటరీ పరంగానే కొంచెం హెల్ప్ అయితే చేస్తారు. వాళ్ళు హెల్ప్ చేసినా కూడా మనదే విన్ ఉంటుంది, ఎందుకంటే మనకు కూడా అమెరికా మరియు రష్యా వంటి పెద్ద పెద్ద దేశాల నుండి మనకి సపోర్ట్ వస్తుంది. సో ఆబ్వియస్లీ మనమే విన్ ఉంటాం, మీ దాంట్లో నో డౌట్. అసలు క్వశ్చన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. కానీ చూసారు కదా మనకి యుక్రెయిన్ అండ్ రష్యా వార్లో యుక్రెయిన్ చాలా చిన్న దేశం, అలాంటిది వాళ్ళు ఎక్కడ తగ్గకుండా రివర్స్ వాళ్ళు ఫైట్ చేసిండ్రు. ఇప్పుడు ప్రజెంట్ ఆ కంట్రీ లేకుండా పోయింది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇంపాక్ట్ అనేది చాలా పొందింది అది. ఈవెన్ రష్యా కూడా కొంచెం ఇంపాక్ట్ పొందింది అది, వీళ్ళు కూడా రివర్స్ అటాక్ చేసినందుకు. ఇక్కడ కూడా సేమ్ జరగబోతుంది. వాళ్ళు ఓన్లీ బార్డర్స్లో లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే అది బార్డర్లో ఉంది కాబట్టి. కానీ వాళ్ళు చొరబడి ఇన్ కేస్ ఇండియా లైక్ లోపలికి వచ్చి మరి ఏమైనా చేస్తే, అందుకని ప్రిపేర్డ్నెస్ కోసం హైదరాబాద్ అండ్ వైజాగ్ ఈ 2 డిస్ట్రిక్ట్స్లో ఈరోజు 4 to 5:30 మధ్యలో మాక్ డ్రిల్స్ అనేది జరుపుతారు. వాళ్ళు ఒకరే కాకుండా అందరూ చేయడానికి అయితే పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి, నేర్చుకోండి. తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి, మీ అందరికీ ఈ వీడియో షేర్ అయ్యేటట్టు చూడండి. ఫైనల్గా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఒకటే, మీరందరూ ఈ వీడియోకి లైక్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఈ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. మీ ఇండియన్లో ఎస్పెషల్లీ భారతీయులు అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్క పేరెంట్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరున్నా సరే, ప్రతి ఒక్క స్టూడెంట్ అందరికీ, పిల్లల దగ్గర నుంచి అందరికీ షేర్ చేయండి. అందరు చూడాలి ఈ వీడియో, అందరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆ డ్రిల్స్ నుండి అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్
థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మళ్ళీ వస్తాను. లైక్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో, నియర్ బై ఫ్యూచర్లో ఇంకేమైనా స్టెప్స్ మన గవర్నమెంట్ తీసుకుంటే అలాంటి స్టెప్స్కి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అండ్ ఎలా ప్రిపేర్డ్ ఉండాలి, అలాంటి వీడియోస్ కూడా నేను చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ కొంచెం ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు కొంచెం సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.